తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. అలాగే పార్టీ పురోగతిపై సమీక్షించనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లను ఆహ్వానించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేపు జరిగే సమీక్షలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు పాల్గొననున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న పార్టీ అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతోనూ భేటీ అవుతున్నారు. రెండేళ్లలో తెలంగాణలో ప్రభుత్వం పార్టీ సాధించిన పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్లు నివేదికలను సిద్ధం చేసుకున్నారు. అధిష్టానం కూడా రాష్ట్ర పురోగతి నివేదికలను సిద్ధం చేసుకుంది. 2 నివేదికల ఆధారంగా సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అద్భుత విజయాలను సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామీణ, పట్టణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ విజయాల నిదర్శనమని వివరించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 50% పైగా అమలు చేసిందని వివరించనున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా సాధించిన విజయాలను వివరించనున్నట్లు చెబుతున్నారు. ఈ విజయాలకు అభినందనలు తెలుపుతూనే పాలన, పార్టీ పరంగా ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని అధిష్టానం సూచించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర పదవుల భర్తీ, ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నాయకులపై వచ్చిన ఆరోపణల మీద కూడా పార్టీ పెద్దలు సమీక్షిస్తారని సమాచారం.